ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుడు సృష్టించి ఆదాము కొరకు ఇచ్చినటువంటి తోటలో రెండు ప్రాముఖ్యమైనటువంటి వృక్షములను మనము చూడవచ్చు. మొదటిది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఆ వృక్షము యొక్క ఫలమును తినినందున ఆదాముకు ఏం జరిగిందని, ఆదాము పొందిన మరణములు అని ఒక వీడియో నేను చేసి ఉన్నాను. దానిని చూడనటువంటి వారు చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రెండవ వృక్షము ఆదికాండము 3వ అధ్యాయము 24వ వాక్యములో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఈ వాక్యములో జీవ వృక్షము గురించి రాయబడి ఉన్నది. కానీ ఈ జీవ వృక్షమును దేవుడే కాపాడుతున్నటువంటి విషయాన్ని కూడా మనము గమనించవచ్చు. మరి జీవవృక్షమును సృష్టించి ఆదాము ఉన్నటువంటి తోటలో పెట్టినటువంటి దేవుడు ఎందుకు దేవుడు ఆదాము నుండి దానిని కాపాడుతున్నాడు? ఇక్కడ తోటను కాపాడుతూ ఉన్నాడు, జీవ వృక్షమునకు వెళ్ళేటువంటి ఆ మార్గమును కూడా ఖడ్గజ్వాలములతో కాపలా పెట్టడాన్ని మనము చూడవచ్చు. మరి ఎందుకు అనేటువంటి ప్రశ్నకు అదే ఆదికాండము 3వ అధ్యాయములో 22వ వాక్యాన్ని మనము చదివినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ఇక్కడ జీవ వృక్ష ఫలమును కూడా తిని అని రాయబడి ఉంది. అనగా ఆదాము జీవ వృక్ష ఫలమును తినకూడదనేటువంటి ఉద్దేశం కాదు, కానీ ఆదాము నిత్య జీవిగా సృష్టించబడ్డాడు. కానీ పాపము చేసి మరణమును తెచ్చుకున్నాడు. ఈ యొక్క పాపముతో కూడా ఆ యొక్క జీవ వృక్ష ఫలమును తిని పాపముతో కూడా నిత్య జీవిగా ఉండకూడదనేటువంటి ఉద్దేశముతో దేవుడు ఆ యొక్క జీవ వృక్షమును అక్కడ దాచేస్తున్నటువంటి, కాపాడుతున్నటువంటి సంగతిని మనము గమనించాలి. ఆదాముకు మరుగుపరచబడిన ఈ యొక్క జీవ వృక్షము ప్రకటన గ్రంథములో మనము దీని గురించి చదవవచ్చు. ప్రకటన 2వ అధ్యాయము 7వ వాక్యములో, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఈ వాక్యములో జయించు వానికి జీవ వృక్ష ఫలము ఎక్కడి నుండి ఇస్తాడంట? పరదేశులో నుండి ఇస్తాను అని రాయబడి ఉంది. మరి మీరు ఇదే వాక్యమును ఆంగ్లంలో, ఇంగ్లీష్ భాషలో మీరు చదివినట్లయితే పరదేశు మధ్యన అని రాయబడి ఉన్నది. ఏదైనా తోటలో కూడా ఈ చెట్టు మధ్యలోనే ఉండింది. ఇక్కడ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, పరదేశి మధ్యలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలమును తినటానికి ఇస్తాను అని అంటూ ఉన్నాడు. మరి ఎవరికి అంటే జయించిన వారికి. ఏదైతే ఆదాము జయించకుండా పోయాడో, ఏదైతే లోకమును, లోకాశలను, పాపమును జయించకుండా పోయాడో, ఆ విషయాన్ని ఎవడైతే జయిస్తాడో వానికి ఈ ఫలము ఇస్తాను అని చెప్పి దేవుడు మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మనము ఆదాము కోల్పోయినటువంటి జీవ వృక్ష ఫలమును తినాలంటే జయించిన వారముగా ఉండాలి. ఈ లోకమును, లోకాశలను, పాపమును జయించిన వారుగా ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఆ వృక్ష ఫలములను మనకు దయచేసేవాడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వాక్యములో, జీవ వృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. ప్రియమైనటువంటి వారలారా, తెలుగులో ఇక్కడ ఒక పదము ట్రాన్స్లేట్ చేయబడలేదు. అది ఏమనగా, బ్లెస్డ్ ఆర్ దే దట్ డూ హిస్ కమాండ్మెంట్స్. అనగా దేవుని ఆజ్ఞలను గైకొను వారు ఎవరో వారు ధన్యులు, వారికి ఈ యొక్క ఫలమును దేవుడు దయచేస్తాడని రాయబడి ఉన్నది. ఆదాము ఎలా ఈ యొక్క జీవ వృక్ష ఫలమును కోల్పోయాడంటే, అతను పాపము చేశాడు. ఆదాము హవ్వ తిన్నటువంటి పండులో పాపము లేనేలేదు. కానీ
ఆ దేవుని మాటను వారు గైకొనకపోవటము, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అదే ప్రకటనలో మన కొరకు రాయబడినటువంటి మాట ఏమనగా, ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారికి ఈ యొక్క జీవ వృక్ష ఫలమును దయచేసి వారు పట్టణములోనికి ప్రవేశించటానికి, అనగా దేవుడు మన కొరకు నిర్మించినటువంటి ఆ నిత్య రాజ్యములో ప్రవేశించటానికి హక్కు గల వారముగా మారుతామని దేవుని యొక్క వాక్యం మనతో సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు దానిని ఖడ్గ జ్వాలము చేత, కెరూబుల చేత దాచిపెట్టినటువంటి కారణం ఏమనగా, ఆ యొక్క జీవ వృక్షం అనేది నిత్య జీవమునకై ఇవ్వబడినటువంటిది. మనమందరూ జయించిన వారమై, ఆజ్ఞలను గైకొన్న వారమై దేవుని రాజ్యములో ప్రవేశించేటప్పుడు దేవుడు మన కొరకు ఆ జీవ వృక్షమును దాచి ఉంచాడు. దానిని మనము పొందుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.